ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఉద్యోగ సంఘాల నేతలు సమరం అంటున్నారు. ఎవరి మీద అని సీఎం రేవంత్ అంటున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ మరింత సమాచారాన్ని అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, ప్రభుత్వం అంటే మేమొక్కరమే కాదు, ఉద్యోగులంతా తమ కుటుంబ సభ్యులే అని అన్నారు. ఏమైనా సమస్యలుంటే చర్చకు రండి, చర్చిద్దామని అయితే రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. దీనిపై అప్డేట్స్ ఎలా ఉన్నాయి? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఉద్యోగ సంఘాల నేతలు సమరం అంటున్నారు. ఎవరి మీద అని సీఎం రేవంత్ అన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ మరింత సమాచారాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, చెప్పండి, ప్రభుత్వం అంటే మేము ఒక్కరమే కాదు, ఉద్యోగులంతా తమ కుటుంబ సభ్యులే అని అంటున్నారు. ఏమైనా సమస్యలుంటే చర్చకు రండి, చర్చిద్దామని కూడా రేవంత్ రెడ్డి అయితే సవాల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ఎగ్జాక్ట్లీ. బట్ ఎందుకంటే నిన్న ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి జేఏసీకి సంబంధించి నిన్న మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇప్పటికే ఆర్టీసీకి సంబంధించి కూడా ఏదైతే ఆర్టీసీ కార్మికులు కూడా సమ్మెకు వెళ్తున్న పరిస్థితి. ఈ రెండు సంబంధించి ఏదైతే ఉందో ఈ డిమాండ్లకు సంబంధించి ముఖ్యంగా ఉద్యోగ సంఘాలు ఇప్పటికే పలుమార్లు నిన్న అయితే మీటింగ్ పెట్టుకొని 57 డిమాండ్లు ముందు పెడుతూ వెంటనే అంటే వారు డిఏలు పెండింగ్ డిఏలతో పాటు జీపీఎఫ్ ఇతర బకాయిలు ఏవైతున్నాయో దాదాపు 8,500 కోట్ల వరకు బకాయి ఉంది. ఆ బకాయిలన్నీ వెంటనే క్లియర్ చేయాలని చెప్పి డిమాండ్లు పెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఇక ముందు ప్రభుత్వంతో సమరమే అన్నట్టు ఘాటుగానే ఉద్యోగ సంఘాల జేఏసీకి సంబంధించిన నాయకులు కూడా మాట్లాడారు. దీంతో పాటు ఇటు ఆర్టీసీకి సంబంధించి రేపటి నుంచి సమ్మెకు వెళ్లిన నేపథ్యంలో ఇరుపక్షాలు అంటే ఇటు ఆర్టీసీకి ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు ఎట్ ఏ టైం ఇటు సీఎం రేవంత్ రెడ్డి స్వీట్ వార్నింగ్ లాగానే ఇచ్చినట్టు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో చేయాల్సింది సమరం కాదు, సమయస్ఫూర్తి సంయమనం అనేటువంటి మెసేజ్ అయితే ఆయన పంపించారు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి ఎక్కడ కూడా అప్పుముట్టట్లేదు. ఇప్పుడు సంయమనంతో పాటించాలి. ఎందుకంటే ప్రజలకు మేలు జరిగే విధంగా వ్యవహరించాలి. మాకు ప్రభుత్వానికి మాకెంత బాధ్యత ఉందో ఉద్యోగస్తులకు కూడా అంతే బాధ్యత ఉంది. మన పాలకులం కాదు, ప్రజలకు సేవకులం. ఇది ఇప్పుడు మీకు ఇవ్వాల్సిన ఇచ్చుకుంటూ పోతే ప్రజలకు ఇవ్వలేకపోతాం. రాష్ట్ర ఆదాయం 18,500 కోట్లుగా ఉంది. దాన్ని ఏ పథకాన్ని తగ్గించి ఏ సంక్షేమ కార్యక్రమాన్ని తగ్గించి మీకు ఇవ్వాలో చెప్పండి, మీరే చెప్పండి, నేను ఒక సభ పెడతాను, మీరే వచ్చి చెప్పండి అని చెప్పి ఉద్యోగస్తులు ఆయన నేరుగా ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 1వ తారీఖునే జీతాలు వేస్తున్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఇది రాకుండా ఉండేందుకు సమరం చేయడానికి సిద్ధపడ్డారంటూ స్టేట్ గా ఆ ఉద్యోగ సంఘ నాయకులను ప్రశ్నించారు. ఎందుకంటే ఇప్పటికే గతంలో టైంకి జీతాలు రాకపోయేది, కానీ సమయానికి ఇస్తున్నాం అనేటువంటి మెసేజ్ ఇస్తుంది. ఈ ఉద్యోగులు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో కలిసి రావాలి, ప్రభుత్వంతో కలిసి పనిచేయాలనేది ఆయన మెసేజ్ ఇచ్చారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీకాంత్.